హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్యారావు. ఈ వీడియోలో ఏంజెల్ మెసేజ్ గైడెన్స్ మీకు ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఇది టైమ్‌లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు ఈ వీడియో దొరికిందో అప్పుడు మీకు దీంట్లో ఉన్న మెసేజెస్ మీకయ్యుంటుంది. మీరు లైఫ్‌లో చాలా ఎక్కువగా పని చేస్తున్నారు. కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఫస్ట్ కార్డ్ వచ్చింది. పని చేసేటప్పుడు బాడీ స్ట్రగల్ అవుతుంది. బాడీ, మైండ్, హార్ట్, సోల్ అన్నీ కూడా చాలా ఎనర్జీ వేస్ట్ చేసుంటుంది. రెస్ట్ తీసుకోవడం వలన మళ్ళీ మనం రేపు లేచి పని చేయడానికి కావాల్సిన ఒక శక్తి అనేది కూడబెట్టుకోవడానికి బాడీకి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి కొంచెం మీరు మంచిగా నిద్రపోండి అని చెప్తున్నాయి. అయినంత మీ చుట్టూ మంచి వైబ్రేషన్, హై వైబ్రేషన్ ఉన్న వాళ్ళ మధ్యన మీరు ఉండడం అనేది మీకు చాలా మంచిది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఏంజెల్ గైడెన్స్ అన్నాను. యాక్చువల్లీ ఈ 2 కార్డ్స్ కూడా ఏంజెల్ ఫోటోస్ వచ్చింది. ఏంజెల్స్ ఆల్రెడీ మీకు కనెక్ట్ అవ్వడానికి మీకు చాలా యూనివర్సల్ మెసేజెస్ కానీ, మీకు ఏంజెల్ నంబర్ కనిపించడం కానీ, మీకు డైరెక్షన్స్ చూపించడం కానీ, చిన్న చిన్న పదాలు కనిపించడం కానీ, ఏదైనా పేరు, ఏదైనా విషయం మళ్ళీ మళ్ళీ మీకు రావడం కానీ, సింక్రోనిసిటీ ఎక్కువ అవ్వడం మీకు చాలా అవుతున్నాయి. దాని మీద మీరు ఇంకా డీప్‌గా ధ్యాస పెట్టాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మ్యూజిక్ మిమ్మల్ని చాలా హీల్ చేస్తుంది కాబట్టి, మీకు ఇష్టమైన మ్యూజిక్‌ని వినడం మీ అలవాటు చేసుకోండి. ఉంటే ఇంకా మంచిది. మంచి మంచి హీలింగ్ మ్యూజిక్ గానీ, మీకు ఇష్టమైన మ్యూజిక్‌ని మీరు వినండి. దాని నుంచి కూడా మీ హీలింగ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీ లైఫ్‌లో ఎప్పుడూ కూడా ఏదైనా ఒకే రకమైన రంగులు వాడుతూ ఉంటే, మీ జీవితంలో మీరు వేసుకునే బట్టలు అవ్వచ్చు, మీరు యూజ్ చేసే వస్తువులు అవ్వచ్చు, మీ వస్తువు అవ్వచ్చు, వాటెవర్ మీరు తినే భోజనం అవ్వచ్చు, దాంట్లో అంతా కలర్స్‌ని యాడ్ చేయాలి. మన 7 చక్రాస్ కలర్స్ ఉన్నాయి గదా! అది యాడ్ చేసుకోవాలి మీ లైఫ్‌లో అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతిరోజు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. మీ కుండలిని ఎనర్జీ రైజ్ అయ్యే టైం వచ్చింది. మీ గురువుని వెతుక్కొని వాళ్ళ దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి. కుండలిని మీద వర్క్ చేయండి. మీ కుండలిని ఎనర్జీ అనేది మీకు అవేకన్ అవుతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీరు దేనికోసమైనా ప్రేయర్ చేసేటప్పుడు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేను చేసే ప్రతి పని ఎంతో మందికి ఎలా హెల్ప్ చేస్తుంది, ఎంతో మందికి హెల్ప్ చేసేలా నా పనిని నన్ను ఎలా మార్చుకోవాలి అనేది కూడా మీరు మీ పనిలో యాడ్ చేసుకుంటే, అండ్ మీరు చేసే పనిలో నేను చేస్తున్నది ఎంతోమంది ఫాలో అవ్వచ్చు. ఫాలో అవుతున్న వాళ్ళకి మంచిదవ్వాలి అనే ఒక ప్రజ్ఞ పూర్వకంగా బతకడం అనేది. అది మీరు నేర్చుకొని పని చేయడం వలన మీకు సక్సెస్ అనేది మీకు ఇంకో ఎత్తుకి మీకు వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్‌కి మీ సక్సెస్ అనేది వెళ్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కుండలిని మీద వర్క్ చేయాలి అంటే మీ గురువు దగ్గర మాత్రమే వర్క్ చేయాలి. లేదంటే అది రాంగ్‌గా టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువుంది కాబట్టి మీ గురువు ఎవరో వెతుక్కొని వాళ్ళ దగ్గర మీ ప్రాక్టీస్‌ని స్టార్ట్ చేయండి. లేదంటే కంటిన్యూ చేయొచ్చు. మీ గురువు ఎవరు అని మీ మనసు చెప్తుందో వాళ్ళ దగ్గర. ఈ వీడియోస్ మీకు దొరికింది నేను మీ గురువు అని మీ మనసుకి అనిపిస్తే, నేను అయినంత త్వరగా ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని నేను కండక్ట్ చేస్తున్నాను. ఎక్కడ, ఏంటి, నా క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి అనే డీటెయిల్స్ అయినంత త్వరగా నా ఛానల్‌లోనే ఇస్తాను. నా ఛానల్స్‌ని మీరు ఫాలో అయితే అక్కడ మీకు డీటెయిల్స్ దొరుకుతుంది. అండ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను మీరు ఫాలో అవ్వచ్చు. అక్కడ షార్ట్ వీడియోస్‌ని వేస్తూ ఉంటాను. ఇక్కడ అదే వీడియోస్ డీటెయిల్‌గా ఉంటుంది. లింక్స్ అంతా నా డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు అక్కడ వెళ్ళి అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.